వెల్కమ్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. హాయ్ గాయస్, బాగున్నారు అందరూ? బాగుంటారులే. సారీ గాయస్, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు. అయితే క్లిప్ అయితే పోయింది, అది ఫోన్ పెట్టిన క్లిప్. దాని మళ్ళీ ఆర్డర్ చేశాను, దానివల్ల లేట్ అయింది. మీకు అర్థం కాకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ద ర్యాపిడో. ఆన్ చేశాను వీడియో, సారీ. రైట్ అయితే ఆన్ చేసుకున్నా, పడితే బాగుంది. నిన్న నేను ఇది ఒకటి వేసుకున్నా, ఇది జీరో కమిషన్ది. 1000 రూపాయలు అంటే 100 రూపాయలు బొక్క నాకైతే. దేనికంటే ఇంకా నిన్న 2-3 డేస్కి సరిపోయేటట్టుగా వేసుకున్నా. ఏ మధ్యలో ఈ క్లిప్ పూసిపోయింది. హైటెక్ సీట్ కార్డు పడింది, ఆ క్లిప్ ఎట్లా పడిందో మరి, పోయింది క్లిప్ అసలు. సరిగ్గా రైస్ మరి స్టార్ట్ చేసుకున్నాం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చేస్తే ఏమని చెప్పు, పక్కనే ఉంటుంది అది. ఏం కాదు, సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అంతే, ఇంకేముండదు ఆడ. ఓకే మరి స్టార్ట్ చేసుకుందాం. ఓకే మరి సో రైట్ అయితే పడ్డది, పక్కనే ఉన్నాడు, వెళ్దాం. ఆడున్నాడు ట్రాఫిక్లో. కస్టమర్ అయితే రోడ్డు దాడుతున్నారంట, ఎక్కడున్నారో మరి. వచ్చిదా వెయిట్ చేయాలి, ఇండికేటర్ వేసుకుంటాం నేను చెప్తాను. ఆయన అనుకుంటా కాదా, బాబోయ్. హలో, ఏడబ్బా ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తపోతే గుద్దలా కాలింది ఫస్ట్. ఆడదంగిచ్చుకున్నాడు. హలో అన్న, కమాన్ కింద ఉన్నా అన్న, లోపల రా. ఇక్కడ గుర్రం సాల్చి బొమ్మ ఉందా, అది ముందుకు రా, లోపల రా. ఏ షర్ట్ మీది? లైవ్లో చూసా, ఇటు వచ్చేసా అన్న. ఇడా ఆటో ముందున్నా, ఇడా ఇటు కూర్చోన్నా, పోలా. అమ్మా లేట్, అప్పుడేమైందో ట్రాఫిక్ లేదు. మళ్ళీ సారీ, వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు, వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లేదు. కార్లు వేసుకొస్తారు కానీ ఆడ పార్కింగ్ చేయాలో కూడా తెలియదు. స్కోడా మళ్ళీ పోక్కలేదు. ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు బిడ్డ. ఏమంటా వీళ్ళంత ఏమనలేము. ఓకే, ఆడికి పోయినా చూద్దాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. గాయస్ అయితే వచ్చేసాం. నేను ఎప్పుడు ఈ రోడ్లోకి రాకూడదు అనుకుంటా, కానీ సచ్చినట్టు ఈ రోడ్లోకి వస్తాను నేను. ఇంకో రోడ్డు రాకూడదు. ఎప్పుడు చూడు ఎప్పుడు వచ్చినా దీనిలో ఇక్కడ నీళ్ళు ఉంటానే ఉంటాయి, ఎందుకో తెలియదు. వాటర్నే పట్టుకొని ట్యాంకులు వేసుకుంటే 8 లీటర్లు వస్తాయో కదా. ఎప్పుడు చూడు నీళ్ళు మామూలుగా ఉండవు. ఊరు మొత్తం తిరిగి ఇక్కడ దెంగించుకోవాలి. అంత బాగుందో చూడ రోడ్డు. ఇక్కడ ఉండే వాళ్ళకి దండం పెట్టాలి ముందు. అమ్మ
ఒక రూట్ అయితే బోలారం వెళ్ళే రూట్లో ఇంకో రూట్ ఉంటుంది. మో దానివల్ల కాదు, వర్షం పడిందాడా కొద్ది కింద గంటలు గట్టిగా వస్తుంది తెలుసా, అట్లుంటుంది అది ఆ రోడ్డు మొత్తం గోతులే. దీనికన్నా దారుణంగా ఉంటుంది అదైతే. ఎక్కడన్నా లాస్టా ఇక్కడేనా? సరే. ఇదేం రూటు ఇట్టుంది బాబాయ్. 29 అన్న. అన్న రేటింగ్ ఇవో. ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. చాలా పెద్దది పడ్డది సైడ్ కూడా. ఎంత ఇచ్చాడు? 24 రూపాయలు. సరే గుద్దలో పెట్టుకోవాలి 24 రూపాయలు. నేను అప్ప 29 రూపాయలు చూపించి నా కొడుకు 0 కమిషన్ తీసుకున్నా కానీ మరి ఏమనాలి? చిన్న రైడ్లు కూడా వదిలిపోతే ఎట్లా? పెద్దదానికి తీసుకో బాధలేదు, మరి చిన్న వాటికి కూడా అంత కక్కుర్తిందిరా నీకు. ర్యాపిడో నాకు కొడకరి లంచోడు కానీ కొద్దిగా గుద్దకు సిగ్గుందారా నీకు? చిన్న రైడ్లు తీసుకుంటే ఏమొచ్చిందిరా నీకు? ఓ 10 కిలోమీటర్లు దొరికి దానికి తీసుకో బాధలేదు. 2 కిలోమీటర్లు, అర్ధ కిలోమీటర్ తీసుకుంటే ఏమొచ్చిందిరా నీకు? లంగ పాడుకో. ఈ నా బట్టని ఐలప్పూర్ చౌరస్తాలో బెల్ట్ పెట్టి కొట్టాలి ఫస్ట్. మళ్ళీ అయితే పడ్డది. ఎక్కడున్నాడో చూద్దాం. 1 కిలోమీటర్ అంట బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా? బ్యాకే. వచ్చిందానే మళ్ళీ పోవాలి. నీ బొంద లెఫ్ట్ ఎడిదించుకోవాలండి అమ్మ. అరే కమింగ్ పెట్టింది ఇప్పుడే కదరా. బుక్ చేసింది ఇప్పుడే, మళ్ళీ అరే కమింగ్ అని వేసేది పెట్టాడు. నీ అంకమ్మ వచ్చేదాకా కూడా ఉత్సాహం కదా మీకు. నాకు అర్థం కాదు. నేనేమన్నా బండి కార్ వేసుకొస్తాను, లేకపోతే ఏమన్నా రాకెట్ మీద వస్తుంది బండి మీద. ఆపుకోలేరా 2 నిమిషాలు? బుక్ చేసినప్పుడే రావాలంటే కుదరదేడా, తెల్లవారులంటే దెంగదు. అది బుక్ చేసినప్పుడే రావాలంటే నీ అంకమ్మ కొద్దిగానే సిగ్గుండాలి రై. ఓకే గైస్, మనం అయితే వచ్చేసాం. ఇది ఏ రూట్ అయితే మీకు ఈ రూట్ గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలియదు నేను ఎక్కడికి వచ్చాను, కానీ అన్ని సందులు తిరిగాను. శివాలయం రూట్ నుంచి ఎటు వచ్చాను మరి. ఈ కృష్ణారెడ్డిపేట ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. అమ్మో అమ్మ, ఈ చీకట్లా మనిషి ఆడున్నాడు. అబ్బో అన్నా రాపిడో అన్నా 9331. ఎక్కడ దాకా అన్నా? ఖమ్మానా? ఓకే. ఎక్కనా ఇటు దారిగా తిప్పుకొని వాడనా? ఓకే. వచ్చిందారే మళ్ళీ పోవాలి. పడితేనేమో పెద్ద కిలోమీటర్లు పడుతుంది, లేదంటే చిన్న కిలోమీటర్లు పడుతుంది. దానికైనా వదులుతాడా? లేదు, గుద్ద తింగులు తెంగుతాడు దాన్ని. ఆ కస్టమర్ ఎక్కించుకొని ఇటైతే వచ్చాం. మీకు ఇది ఏ రూట్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే తెలుసా నా రూట్. గాలి అయితే గట్టిగా కొడుతుంది, వర్షం పడే సూచనలు అయితే బాగా ఉన్నాయి. ఇందాక పడ్డది వర్షం, ఇప్పుడు 5ంటికేమో పడ్డది వర్షం, బాగా పడ్డది వర్షం మాత్రం. 5ంటికి కాదు 2:30కేమో పడ్డది. 2:30 చూసాను నేను, బాగా వర్షం పడుతుంది.
ఇక్కడైతే పడలేదు అనుకుంటాం మరి ఇక్కడ ఈ రోడ్లో. మనం అడిదిరిగిడిది అశోక్ నగర్ గారు తెలియదు అనమాట. లొకేషన్ అయితే అశోక్ నగర్ కమాన్ అని ఉంది. అశోక్ నగర్ పెయింట్ 7 బోర్డు పక్కన ఉంది. ఫుల్ గాలి కొడుతుంది, చూస్తున్నారు కదా ఎట్లా ఊగుతున్నాయి చెట్లు. వాహన పడిందా తడిసిము ఇప్పుడు అవుతుంది కథ. వీడియో దీనికి ఇబ్బంది. రెయిన్ కోట్ వేసుకొని నేను తోలుకోవాలి. ఒక అన్న మెసేజ్ పెట్టాడు, పేరు ఏమో ఉంది, పేరు నాకు తెలియదు, చూడలేదు సరిగ్గా. అన్న డైలీ పొద్దున్న సాయంత్రం ఇదే చేస్తాను. అన్న ఇదే చేస్తాను నేను అంతే. మెసేజ్ ఇదే చేస్తాను. జాబులు మన వల్ల కావు బ్రో, మనం దిగలేము. ఆల్రెడీ సస్తున్నారు ఆల్రెడీ, ఎందుకు మళ్ళీ ఇదనుకో. ప్రశాంతంగా వాడి కింద పని చేసే పని ఉండదు. మన బండి బండి, మన డబ్బులు మనయ్య అంతే. నేనే పెద్ద పట్టిద్ది కానీ నేనే సాఫ్ట్వేర్ చేస్తున్నాడు డ్యాంగలో ఎవరికి ఉండేది అనుకుంటుంది. అంతేక మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా అని. జాబ్ చేస్తే ఎంత వస్తాయి మచ్చా? 20,000 వస్తాయి మహా అయితే. ర్యాపిడోలో అనుకో రోజుకి 800 వస్తున్నాయి. నెలకు లెక్కేసుకుంటే చూసుకోండి మీరే, 24,000 వస్తుంది ఒక నెలకి. అదే నేను ఎక్కువసేపు కొట్టాను, మ్యాక్స్ 4 hours నుంచి 5 hours అంతే. ఆ టైంలో లాంగ్లు కూడా పడవచ్చు చాలు. ఎందుకంటే అత్యాస పనికిరాదు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే ₹1,00,000 సంపాదిస్తున్నాడు, వాడికి ఎంత మిగులుతుంది అది అడగరు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎంత సంపాదిస్తున్నా అంటారు కానీ వాడికి ఎంత మిగులుతుంది? ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, వాడికి ఈఎంఐలు పోయి అన్ని పోయి పూర్తి 10,000 మిగులుతుంది అంతే. మీ ఫ్రెండ్ని అడగారు కావాలంటే, పక్కన ఫ్రెండ్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, సిస్టర్ బ్రదర్ ఎవరో ఒకళ్ళు, వాళ్ళని అడగండి, అరే నీకు ఎంత మిగులుతుంది అంతే. అందుమించి ఏం లే. దాని ఏదో స్ట్రెయిన్ కానీ శాలరీ పెరుగుతుంది దానిలో, కానీ దీనిలో పెరగదు అంతే తేడా. శాలరీ పెరిగినా కానీ అన్నీ తలకాయ పనులు కదా. సో మనం సాఫ్ట్వేర్ సైడ్ పోము, నడుపుకుంటే దాన్ని నడుపుకుంటా, లేదంటే లైట్ అంతే బ్రో. ఉంది ఒకటే జీవితం బ్రో, దాన్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవాలంతే. అట్లా కాదని చెప్పి అవి అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయిలు పెట్టుకోకూడదు బ్రో. ఫస్ట్ అదే. మనమైతే వచ్చేసాం, పక్కన దింపేసి అన్నది మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. ఎడాపాలి అన్నయ్య ఆపాలా? అక్కడ ఆపనా? సరే, ఆ అన్నయ్య అక్కడ ఆపమని మరి ఎడప. రేటింగ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి రెండో రైడ్ కూడా అయిపోయింది. ₹27 ఇచ్చాడు. ₹27 ఎంత తీసుకుంటాడో చూద్దాం మనం. ఎంత ఇచ్చాడు? 2 కిలోమీటర్లకి ₹20 ఇచ్చాడు. ఆడబెట్టుకోలే ₹20 నేను ఇప్పుడు. అరే 0 కమిషన్ తీసుకున్నా కానీ ఎట్ట దెంగితే ఎట్టరా? కొద్దిగానే గుర్తలు సిగ్గుండక్కర్లేదురా నీ అంకమ్మ. సిగ్గులేదు బాడకు. ఇప్పుడైతే మనం సైడ్కి అయితే ఆపుకున్నాం. ఇది అయిపోయింది 0 కమిషన్ది. మళ్ళీ వేసుకోవాలి. నా కొడుకు అట్లా పెంచి దెంగుతున్నాడు చూసారు. మళ్ళీ ₹65 ఇచ్చాడు. మొన్న ₹55 కష్టం, మళ్ళీ ₹65 అయింది ఒక్కరోజుది. వేసుకుంటూ ఇదన్నా వేసుకోవాలి, లేకపోతే అదన్నా వేసుకోవాలి. మన దగ్గర అంత క్లేవ్ కాబట్టి కాస్త మూసుకొని ఇది వేసుకోవడం బెటర్. అయిపోయింది, సక్సెస్ఫుల్ అని వచ్చింది పేమెంట్. విజిట్ కొట్టేసి విజిట్ కొట్టే ఫోన్ చేసి మళ్ళీ నొక్కితే వస్తుంది. ఇంకా ఎట్లా వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ మనకైతే ఇప్పుడు 2 రైడ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు 2 కిలోమీటర్కి చూసారా, 2 కిలోమీటర్కి ₹20 ఇచ్చాను. నాకు ఎంత చూపించింది? ₹27 చూపించింది. ₹7 తెంగాడు లంజోడుకు. వాడిని ఏమనాలి? సిల్లిగాడు, గాలి లంజోడుకు, లంజోడుకులు. సో అయితే నేను ఇక్కడైతే ఆగాను. అశోక్ నగర్ కమ్మాను ఆపోజిట్లో ఉన్నా. ఇంకా ₹10 అంటే ఇది కొనుక్కున్నాను నేను.
కనబడుతుందా? మీరు ఎట్లా ఉండిద్దాం మనం టేస్ట్ చేయాలి, చూద్దాం తర్వాత. ఏం సార్ బాగున్నారా? హలో ఆడదాము కదా మాకోటే. మీ బాధలు ఎవడు చెప్పుకోవాలరా బాబు, మొగ వాళ్ళు బాధలు చెప్పుకోలేవు. ఏం చేస్తే పాపం మన బార్లోకి వెళ్ళి చెప్పుకుంటాం. అవి అట్ట కాదు. మళ్ళీ నాకు కుక్కలని చాలా ఇష్టం, కానీ కుక్కలు మా అమ్మ కుక్కని తెచ్చుకుంటానంటే తంతానంటాను, దేనికో తెలియదు. ఖమ్మం దాకా అయితే వచ్చేసాం. మనం మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఇంత ట్రాఫిక్ ఉందో చూసారా యూటర్న్ దగ్గర. జనాలు ఇంట్లో కన్నా మాల్స్లోనే ఎక్కువ ఉన్నారు. కాలేజీ మానేసి, ఆఫీసులు మానేసి, మళ్ళీ కొన్నికి ఎవరు రాడు, తిరగనీకే వస్తారు అందరూ. అందరూ తిరగనీకే. అన్న చెడు భలే చెప్తున్నాడు. ఏమైందా అట్లా చూసినావు? పోయిన వీడియోగా ఫుల్ గాలి కొడుతుంది. వర్షం పడిందంటే మామూలుగా ఉండదు. అని పడకూడదని కోరుకుంటున్నాను నేనైతే. పడిందంటే ర్యాపిడ్ వాళ్ళు పడవు, ఆటో వాళ్ళకి కార్ వాళ్ళకి బాగా పడతాయి, బండి వాళ్ళకే బోలు తీరిపోతాయి. వర్షం పడితే మాత్రం ఆ ఆటోలు కార్లకి ఎక్స్ట్రా ఛార్జెస్ చూపిస్తుంది, బండికే తక్కువ చూపిస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ అయినా ఆటోలు కార్లే బుక్ చేసుకొని పోతారు, దేనికి తడవకుండా ఉండటానికి. కానీ వాన అన్ని ప్లేసుల్లో పడదు కదా, అన్ని ఏరియాలో పడదు కదా, ఏదో ఒకటే 2 ఏరియాలో పడుతుంది వాన అంతే. పెద్దగా పడిందంటే అన్నీ పడుతున్నట్లు లెక్కక. అబ్బా అంత దూరం పోయినా కానీ మళ్ళీ సచ్చినట్టు వెనక్కి రావాల్సి వచ్చింది. ఏందో ఇది విరిగిపోయిందని చెప్పి, క్లిప్ విరిగిపోయిందని చెప్పి నేను ర్యాపిడ్ వేయడం మానేసి అక్కడ 3 రోజులు అయినా 3 రోజులు అవుతుంది ర్యాపిడ్ ఆపి. అందుకని పడతలేదు అనమాట. చాలా నిదానంగా వెళ్ళి అడిగిన పట్ట చూడు ఎట్ట కాపుకున్నాడు. కార్ రాదు సావదు, కార్లు వేసుకొస్తాడు. ఈయన చూడు ఆపుకున్నాడు, ఇండికేటర్ వేసి ఇంగించుకోవాలి, పార్కింగ్ లైట్లు వేయించుకోవాలి కదా, అయ్యి వచ్చేస్తారు పీకిని పెద్ద పత్తితోలాగా. ఇక్కడ ఎస్ఎన్ఆర్ హాస్పిటల్గా మీకు కనపడుతుందా పైన? దీనిలోకి ఎప్పుడు వెళ్ళకండి. ఒకవేళ నిన్న ఒక 3 వీక్స్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది, ఒక 2 months బ్యాక్ వచ్చింది ఫీవరు. 2 రోజులు ఉన్న పాపానికి 1,50,000 వేసాడు బిల్లాడు. జస్ట్ 2 రోజులు ఉంది అంతే ఫీవర్ వల్ల, అది కూడా నార్మల్ ఫీవర్. వెళ్ళకండి హాస్పిటల్కి. మీ అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అందరూ పాత వాళ్ళు కాబట్టి 90s బ్యాచ్ అందరూ. గబుక్కని ఫీవర్ ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళు చేసేస్తారు. హాస్పిటల్కి వెళ్ళకండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నాడు మీరు బయట ఫుడ్ మానేయాలి ఫస్ట్. అది మానే ప్రసక్తే లేదు, అది తింటూనే ఉంటారు. ఆడవాళ్ళు ఇంట్లోనేమో వంట చేయటం మానేశారు శుభ్రంగా, బయటకు వచ్చి మెగుతున్నారు. కూర నచ్చలేదా బయటకు వచ్చి బిర్యానీ తింటే రకం మనం కదా, అవునా కదా ఒక మాట. ఇంట్లో కూర నచ్చకపోతే బయటకు వచ్చి బిర్యానీ ఏదో ఒకటి తింటాం. ఫస్ట్ లేచేది మనకి బిర్యానీ, కానీ అది తినం మనం. మన కుర్రోళ్ళు అయితే ఫస్ట్ డబ్బులుంటే ముందు మందు అవుతారు, మనం యూత్ అయితే కదా. చేసే పని అదే. ఫస్ట్ 130 రూపాయలు అండి కేజీ డ్రాగన్ ఫ్రూట్ పింక్. మళ్ళా అవి కూడా కేజీ లెక్క అమ్ముతున్నారు కదా. చిన్నప్పుడైతే 10 రూపాయలకి ఎన్ని వచ్చాయో. డ్రాగన్ ఫ్రూట్ కాదు, యాపిల్ కాయలు అవి ఇవి అనమాట. చిన్నప్పుడు రోజు మళ్ళీ రావు. ఆ గుద్దంతా ఖాళీగా చూసారా, చూపిస్తానండి. సీట్ అంతా ఖాళీయే, మొత్తం ముందు సరి కూర్చుని ఎందుకు అంత బాధ, వెనక్కి సరి కూర్చోవచ్చు కదా. వాడు మోకాలు దానికి పెట్టుకొని కూర్చున్నాడు, మోకాలు పగిలిపోవాడికి. కొద్దిగా వెనక్కి కూర్చుంటే ఏం బాధ, అక్కడ చేయరు, ఎందుకంటే ఆ లేడీస్
మొత్తం అండించుకొని కూర్చుంటారు. మనకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే అట్లా ఉండేదిలే బ్రో, బాధపడకు, లైట్ తీసుకో, పడతారు. మనకి ఇప్పుడు వద్దు, ఎందుకంటే మనంతా ఫ్యూచర్ ప్లాన్ మీద ఉన్నాం. మనకి ఇప్పుడు ఎవరు అవసరం లేదు. పర్సులో డబ్బులు ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మాయి కదా, కానీ ఎక్కువ చిల్లర నా కొడుకులకే పడతారు అమ్మాయిలు. మరి అదేంటో నాకు తెలియదు. సగం నిక్కర్లు వేసుకొని పోతారు చూసారు ఆ రోడ్ల మీద, వాళ్ళకైతే బాగా పడతారు. లైఫ్ లాంగ్ అయితే సచ్చినా ఉంటారు. మ్యాక్స్ గింటే ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అమ్మాయిలు వచ్చేపాటికి తిప్పి కొడితే 2-3 రోజుల్లో అమ్మాయి పడిపోతుంది, కానీ తిరిగేది మాత్రం 2-3 నెలలు తిరుగుతారు. మొత్తం వాడి దింగి వాడి జీతం మడగుడిచిపోయేదాకా చేసి ఇంకోటి తగులుకుంటారు. దేనికి? సరదా, జస్ట్ ఫర్ ఫన్ అంటారు లాస్ట్లో, అంతే. ఇంతమించి ఏముండదు. లవ్ చేసి మీ ఎందుకులే చెప్పినా ఎనరు, నేనే మొక్కలు కాదు. ఫస్ట్ అయితే లవ్ చేయొద్దు బ్రో. ఫస్ట్ కెరియర్ చూసుకో. కెరియర్ తర్వాత ఏమైనా చేసుకో, బాధలేదు. ఫస్ట్ కెరియర్ అయితే చూసుకోవాలి. ఓకే గాయస్, బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, బాయ్, గుడ్ నైట్.